బ్రేకింగ్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో పెద్ద పులి హల్చల్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటి వరకు జి ఎర్రంపాలెం సంచరిస్తున్నట్లు పెద్ద పులి ఇప్పుడు అటు చెల్లూరు మీదుగా కుర్మాపురం వెళ్లింది. గ్రామంలోని ఓ పాడుపడిన ఇంట్లో రాత్రంతా పెద్ద పులి సేద తీరింది. అయితే పెద్ద పులి గాండ్రింపులు విన్న గ్రామస్తులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే కుర్మాపురం వద్దకు చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది బోన్లు ఏర్పాటు చేసి పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. కన్ఫర్మ్ అయినప్పుడు వదులుతామండి. రాజమండ్రి పరిసర వాసులని కొన్ని రోజుల నుంచి ఏదైతే భయాందోళనకి గురి చేస్తున్న పులి ఇప్పుడు మనం అటు రామచంద్రపురంలో హల్చల్ చేస్తూ తిరుగుతున్న దృశ్యాలని బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటి వరకు జి ఎర్రంపాలెంలో సంచరిస్తుంది పెద్ద పులి అని తెలిసింది. ఇప్పుడు చెల్లూరు మీదుగా అటు కుర్మాపురం వెళ్ళినట్లుగా కూడా గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకి రాత్రి సమాచారం అందించడం జరిగింది. గ్రామంలో ఒక పాడుపడిన ఇంట్లో రాత్రంతా పెద్ద పులి సేద తీరిందని దాని గాండ్రింపులు విన్నామని చెప్పి కూడా గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇక పులిని బంధించేందుకు బోన్లని ఏర్పాటు చేసి అధికారులు సిద్ధంగా ఉండడం కూడా మనం చూస్తున్నాం. ఇక పులి ఏదైతే అక్కడున్న పంట పొలాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడున్న గ్రామస్తులు కానీ స్థానికులు కానీ తమ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఏ విధంగా శబ్దాలు చేస్తున్నారో కూడా అది వింటూనే ఆ పులి ముందుకు కదులుతున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక పక్కన ప్రజల్ని చూసిన భయాందోళనలో పరిగెత్తుతున్నట్లుగా కూడా కనిపిస్తుంది ఈ పులి అక్కడ నుంచి. సో పులి ఆ గ్రామాన్ని వీడి ముందుకు వెళ్తున్న దృశ్యాన్ని అక్కడున్న గ్రామస్తులు తమ ఫోన్లో రికార్డ్ చేశారు. అటవీ శాఖ అధికారులకి సమాచారం అందించిన వెంటనే వాళ్ళు అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. ఇప్పటికే కుర్మాపురం వద్దకు అటవీ శాఖ సిబ్బంది చేరుకున్నట్లు మనకు తెలుస్తుంది. బోన్లను కూడా ఏర్పాటు చేసి పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఒక పాడుపడిన ఇంట్లో పులి ఉండడాన్ని గమనించిన అక్కడున్న స్థానికులు అటవీ శాఖ అధికారులకి సమాచారం అందించిన తర్వాత అటవీ శాఖ అధికారులు బోన్లని సిద్ధం చేసుకుని అక్కడికి చేరుకోవడం కూడా మనం సెకండ్ బాక్స్ లో చూస్తున్నాం. భారీ ఎత్తున పులిని బంధించేందుకు పెద్ద పెద్ద బోన్లను కూడా తీసుకున్న అటవీ శాఖ అధికారులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఒక పాడుపడిన ఇంట్లో ఉందని సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక మరి కాసేపట్లో బోన్లను ఇప్పటికే ఏర్పాటు చేయడం సిద్ధం చేయడం కూడా చూస్తున్నాం. మరి కాసేపట్లో పులిని బంధించేందుకు కూడా అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎటువంటి అంటే అక్కడున్న స్థానికులు కానీ గ్రామస్తులు కానీ లేదంటే అటవీ శాఖ సిబ్బందికి ఎటువంటి హాని కలగకుండా ఎంతో ఇదిగా పకడ్బందీగా పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లను కూడా చేస్తున్నట్లు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే కొన్ని రోజుల నుంచి రాజమండ్రి పరిసర వాసులందరికీ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఎవరు కూడా బయటికి రావద్దు, రాత్రి సమయాల్లో ఈ పులినికి సంబంధించి ఎవరు కూడా హాని తలపెట్టొద్దు, దీన్ని మనం బంధించి సురక్షిత ప్రాంతాలకి తరలించాలి ప్రభుత్వ ఆదేశాల మేరకు అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. గత కొన్ని రోజుల నుంచి బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంగా గడుపుతున్న రాజమండ్రి పరిసర ప్రాంత వాసులు ఇప్పుడు ఇది అటు కుర్మాపురం దగ్గర ఉన్న ఒక పాడుపడిన ఇంట్లో ఉండడాన్ని గమనించారు. ఇక వెంటనే స్థానికులు అక్కడున్న అధికారులకి సమాచారం అందించడం జరిగింది. అధికారులు బోర్డులను తీసుకుని అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. మరి కాసేపట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత మరి కాసేపట్లో పులిని బంధించే అవకాశం కూడా కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా ఏ విధంగా అయితే పెద్ద పులి సంచారంతో హడలెత్తిపోతుందో కూడా చూస్తున్నాం. రామచంద్రపురంలో ఇప్పుడు ఈ పెద్ద పులి ఏదైతే హల్చల్ చేస్తుందో దాన్ని పట్టుకునేందుకు అధికారులు తమ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు జి ఎర్రంపాలెంలో సంచరిస్తున్న పెద్ద పులి ఇప్పుడు చెల్లూరు మీదుగా కుర్మాపురం వెళ్ళింది. గ్రామంలోని ఒక పాడుపడిన ఇంట్లో రాత్రంతా పెద్ద పులి సేద తీరినట్లు తెలుస్తుంది. పెద్ద పులి గాండ్రింపులు విన్న గ్రామస్తులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే కుర్మాపురం వద్దకు చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది బోన్లు ఏర్పాటు చేసి పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అటవీ శాఖ అధికారులు కుర్మాపురం చేరుకోవటం, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం మన బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్, ఏ విధంగా జరుగుతున్న పులిని బంధించే ఏర్పాట్లు అనుకోవచ్చు? నిజంగా పులి ఏదైతే పాడుబడిన ఇంట్లోనే ఉందా? స్థానికులు ఇప్పటికే సమాచారం అందించినట్లుగా కూడా తెలుస్తుంది. ఏంటి అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి శివశంకర్? రత్న చూసుకున్నట్లయితే ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గం కోర్మాపురంలో అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఒక పాడుపడిన బిల్డింగ్ లో అయితే అటుపక్కన చూడొచ్చు మనం పొలాలకి ఉన్న పులి ఉన్నట్లుగా సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది రెస్క్యూ టీంతో సహా ఇక్కడికి వచ్చారు. రెస్క్యూ టీం రెస్క్యూ చేసే సమయంలో పులి అక్కడి నుంచి తప్పించుకుని ఇప్పుడు మనం ఏదైతే స్పాట్ ఉన్నామో ఎగ్జాక్ట్ స్పాట్లో ఈ పాకలో అయితే ఉన్నట్లుగా అయితే స్థానికులు చెప్తున్నారు. అయితే లోపల ఒక దూడని చంపినట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటవీ శాఖ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. స్థానికులు పెద్ద ఎత్తున ప్యానిక్ అవుతున్నారు. ఊరికి గ్రామానికి కోర్మాపురం గ్రామానికి అంటుకుని ఉన్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు మనం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. పులిని చూసేందుకు ఎగ్జైట్ అవుతున్నారు. కానీ పులి మాత్రం పంజా విసరడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే అది దూకుడుగా మనం పంట పొలాల నుంచి వస్తున్న విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసాం. చూడొచ్చు పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకున్నారు. పోలీసులు అటవీ శాఖ సిబ్బంది సుమారుగా 200 నుంచి 300 మంది అటవీ శాఖ సిబ్బంది అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ చేరుకున్నప్పటికీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి పులిని చూడడానికి అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూడొచ్చు మనం ఏదైతే ఇప్పుడు ఇక్కడ పాక ఉందో ఈ పాక లోపలే పులి ఉన్నట్లుగా అయితే సస్పెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటుపక్కన చూడొచ్చు అటుపక్కన ఎవరైతే గ్రామస్తులు కనిపిస్తున్నారో అక్కడి నుంచి పులి పంట పొలాల్లో పరిగెత్తుకుంటూ వచ్చిన వీడియోస్ కూడా ఇప్పుడు గ్రామంలో సంచలనంగా మారుతున్నాయని చెప్పుకోవాలి. వీరందరూ కూడా ప్యానిక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సమాచారం ఇచ్చి ఇప్పటికే 4 గంటలు దాటుతున్నప్పటికి కూడా పులిని బంధించలేకపోయారంటూ కూడా అటవీ శాఖ సిబ్బందిని అయితే ఇప్పటికే దూషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జనావాసాల్లోకి వచ్చి ఎవరిపైన అటాక్ చేస్తుందని పెద్ద పెద్ద కర్రలతో కూడా వీరందరూ కూడా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూడొచ్చు వారందరూ కూడా పెద్ద ఎత్తున ప్యానిక్ అవుతున్నారు. గ్రామంలో ఆడవారందరినీ కూడా ఇంటి దగ్గర తలుపులేసి సేఫ్గా పెట్టి మగవాళ్ళందరూ కూడా కర్రలు పట్టుకుని లోపల నుంచి బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గ్రామంలోకి పులి రాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఎక్కడ కూడా వలలు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికే 3 గంటలైంది సమాచారం ఇచ్చి ఏదైతే పశువుల పాక దగ్గర ఏదైతే పాతబడిన బిల్డింగ్లో ఉందని చెప్పామో ఇప్పటికే 4 గంటలు కావస్తున్నా కూడా ఇప్పటికీ పట్టుకోలేకపోయారు. డ్రోన్ కెమెరా వేశారు. డ్రోన్ కెమెరాలో అక్కడ ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కూడా పట్టుకోలేకపోవడం అధికారుల అసమర్థత అంటూ కూడా గ్రామస్తులందరూ కూడా దూషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చూడొచ్చు భయ్యా, చెప్పండి అసలు ఎప్పుడు పులుందని ఎప్పుడు చెప్పారు మీకు? అసలు ఎప్పుడు స్థానిక సమాచారం ఇచ్చారు? మాకు ఉదయం అండి 9:30-10 టైం పొలాల్లో చూసామండి. చూసిన కానీ మేము అందరం వెళ్ళాము. వెళ్ళాక మా గ్రామ పెద్దలు ముత్యాల చంద్రశేఖరరావు గారు అలాగే భాస్కర్రావు గారు గ్రామ పెద్దలతో మన గ్రామం అంతా వెళ్ళాము. వెళ్ళాక పాత బంగ్లాలో ఉందన్నారు. ఉన్నాక గోంటించడం జరిగింది. మనం చాలా లేటుగా మన సిబ్బంది అందరూ వచ్చారు. వచ్చిన కూడా పట్టించుకోలేదండి. ఈరోజు మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ గ్రామంలోకి వచ్చేసిందండి. గ్రామంలో సంచరిస్తుంది. అధికారులు అందరం మేము ఉన్నాం కానీ అటవీ శాఖ ఏమాత్రం కూడా మాకు సహకరించలేదు. గ్రామంలో వాళ్ళు అలాగే పొరుగు నుంచి వచ్చిన గ్రామ ప్రజలు కూడా ఉన్నారు. మాకు అటవీ శాఖ మాత్రం ఏ విధంగానే సహకరించలేదని మేము చెప్పడం కూడా జరుగుతుంది. ఎప్పుడు వచ్చిందో 6 గంటల కానీ పొద్దున్న నుంచి పడుతున్నారండి. చాలా పట్టుబడి ఉన్నాయి. ఇప్పుడు ఎలా వచ్చేసి మళ్ళీ ఎదరికి రౌండ్ వేసిందండి. రౌండ్ వేసి మాది 2 గేదెలు ఉన్నాయండి. ఆ పాకలో దూరేసి మాదండి. దాంట్లో బోర్డింగ్ చేస్తుంది కదండి. మా కుర్రోళ్ళు అందరూ రంగులేసేసిందండి. గోంటింగ్ చేస్తుందండి. పోలీసు వాళ్ళు నిన్న నుంచి రామంటే ఇప్పుడు 6 గంట అట్టిందండి. మేము కేకేసి కొత్తే కానీ ఇప్పుడు రాలేదండి. ఈ తీసుకొచ్చేదాకా పోలీసు రాలేదండి. పోలీసు వాళ్ళు మేము వెళ్ళి కేకేసి దగ్గర రాలేదండి. ఇప్పుడు వెళ్ళి మేము వస్తాం ఏదండి ఆ పాక చుట్టూరు ఉందండి. ఇప్పుడు ఒరిజినల్ బంధించేస్తే పాక ఏం చెప్పండి పెద్ద చుట్టూ వల్లేసి బంధించొచ్చంట. ఆ గేదెలు అలా ఉండిపోయినాయి. ఇప్పుడు రెండు ఏం చేస్తుంది ఏంటో మరి అదండి. స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ సిబ్బందికి కూడా వారు స్పందించట్లేదని చెప్తున్నారు. అదే వాళ్ళ పరికరాలు ఏమి తీసుకురాకుండా వచ్చినారు. మామూలుగా మనకి పబ్లిక్ చూసినట్టు వాళ్ళు చూస్తున్నారు. ఏమో దగ్గరికి వచ్చి ఏమో దాన్ని ఏం చేయాలని ఏమో ఆలోచనే లేదు అసలు. కాంట్రింగ్ చేస్తుంది. అందులో పాకలో ఉండేది ఒక 2 గేదెలు ఉన్నాయి, దూడలు ఉన్నాయి. అందులో అదేం చేస్తాను. ఇది చూడొచ్చు, క్రౌడ్ కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. కర్రలతో పెద్ద పెద్ద కర్రలతో చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పులి గాండ్రింపులు లోపల నుంచి వినిపిస్తున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా పులి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. చూడొచ్చు లోపల 2 దూడలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే పులి గాండ్రింపులు పెద్ద పెద్దగా లోపల నుంచి వినిపిస్తున్నాయంటూ కూడా దూడలకు సంబంధించిన యజమాని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పులి అక్కడి నుంచి బయటికి వస్తుందా లేక లోపలే నప్పి ఉంటుందా? అయితే దీన్ని చూసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా దీని చుట్టూ అయితే వలని
తాళాలని వేయడం ద్వారా కూడా పూర్తిగా దాన్ని ప్రొటెక్ట్ చేసి అక్కడే బంధించి చెప్తున్నారు. అక్కడి నుంచి కూడా మనకి అటవీ శాఖ సిబ్బంది కూడా వస్తున్న పరిస్థితి చూడొచ్చు మనం. ఆ లోపల నుంచి స్నైపర్స్ తీసుకుని వస్తున్నారు వారు. స్పెషల్ పార్టీ వాళ్ళు అలాగే అటవీ శాఖ వాళ్ళు అక్కడి నుంచి లోపల నుంచి వస్తున్న విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినప్పటికీ కూడా ఎక్కడ కూడా వీరు పులిని బంధించలేకపోయారు. జనాల్ని కంట్రోల్ వారు చెప్పే రీజన్ వేరేగా ఉంది. అయితే జనాలు ఎక్కువగా రావడంతో పులి ప్యానిక్ అయి పారిపోయిందంటూ కూడా వారు చెప్తున్నారు. అయితే పూణే నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం కూడా ఇక్కడికి చేరుకోలేదు. అయితే ఏదైతే ఆ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ లో చేరుకున్నారో అక్కడ బిల్డింగ్ లో చేరుకుని వారు మత్తు ఇచ్చేలోపే ఈ జనాలు కేకలు వేయడం వల్ల అది పారిపోయిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొంతమంది వాదన ఎలా ఉందంటే బుల్లెట్ కొట్టారు కానీ ఆ మత్తు మందు దానికి తగలేదు. అది వెంటనే భయపడి అక్కడి నుంచి ఇదే పంట పొలాల్లో పరిగెత్తుకుంటూ కూడా ఇటుపక్కకి వచ్చిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా చేరుకుంటారు. చూడొచ్చు మనం బిల్డింగ్ పైకి ఎక్కి పులిని చూసేందుకు పులిని వీడియోలు తీసేందుకు ఎగబడుతున్నారు. కానీ పులి ఎంత డేంజరస్ అనేది కూడా వారు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే 200 నుంచి 300 మంది సిబ్బంది ఉంటే 500 నుంచి 1000 మంది వరకు కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. అంటే ఇంతమంది క్రౌడ్ అంతా కూడా ఇక్కడికి వచ్చే వరకు కూడా అధికారులు ఎందుకు స్పందించలేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా ఇదే పాకలో ఉంది కాబట్టి దీని చుట్టూ పెద్ద వలలు వేసి దీనికి మత్తి ఇచ్చే ప్రయత్నం చేయాలంటూ కూడా స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉంది అని చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రేక్షక పాత్ర వహించడం ఏంటి, ఖచ్చితంగా వెపన్స్ తీసుకుని రావాలి కదా అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెద్ద ఎత్తున క్రౌడ్ అంతా కూడా చేరుకుంటున్నారు. ఇక్కడ వారందరూ కూడా పానిక్ అవుతున్నారు. ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని అదేవిధంగా ఆడవాళ్ళని అందరినీ కూడా ఇంట్లో పెట్టి కర్రలు తీసుకుని కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అంటే ఒకవేళ పులి కనుక గ్రామాల్లోకి వస్తే పులి మీద అటాక్ చేయడానికి కూడా రెడీ అంటూ కూడా గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున చూసుకోవచ్చు మనం. అక్కడ గ్రామ పెద్ద కూడా మనకి అందుబాటులోకి వచ్చారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు పులి వచ్చిందని మీరు ఎప్పుడు ఇంటిమేషన్ ఇచ్చారు? పొద్దున్న 9 గంటలకు ఇచ్చామండి. పొద్దున్న 5-6 వ్యవసాయ కూలీలు వెళ్ళారు. అడుగులు చూసిన తర్వాత చెక్ చేసి ఒక 4-5 దగ్గరికి వస్తే గాంధీ ఇచ్చింది. ఎంఆర్ఓ గారికి డిపార్ట్మెంట్కి అందరికీ ఇన్ఫార్మ్ చేసాం. అది 3 గంటల నుంచి అక్కడ ఉంది కానీ దాటి వచ్చింది. దాన్ని ఏమీ చేయలేదు ఇప్పుడు వరకు. ఆల్రెడీ పాకలోకి వచ్చి గేదెలు పట్టేసుకుంది. అది స్పందించింది లేదు, ఏమీ లేదు. పాకలో ఉందని కన్ఫర్మేషన్ అయిందా మీకు? ఇప్పుడు ఆల్రెడీ ఉంది, ఇక్కడే ఉంది. ఈ పక్కనే ఉంది పాక. ఈ పాకలో ఉంది. ఇక్కడ చూడొచ్చు స్నైపర్స్ వచ్చారు కూడా. మనకి పూణే నుంచి వచ్చిన రెస్క్యూ టీం కూడా మనకి వచ్చారు. చూడొచ్చు మనం క్లియర్ గా. పూణే నుంచి వచ్చిన రెస్క్యూ టీం ఏదైతే ఉందో వారు వచ్చారు. మత్తు ఇవ్వడానికి ఎంక్లోజ్ చేయడానికి అయితే ఇప్పటికే వారు ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్ గా మనం విజువల్స్ లో చూస్తున్నాం. పూణే నుంచి వచ్చిన స్పెషల్ టీం అయితే ఇక్కడికి ఇప్పటికే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా వారికి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అయితే వీరందరూ కూడా టీమ్ గా కూడా అటాక్ చేసేందుకైతే 2-3 డైరెక్షన్ లో కూడా ఇప్పటికే వారు బ్లూటూత్ లో కనెక్ట్ అయి ఉన్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం వారు వారు మత్తి ఇచ్చే స్నైపర్స్ కూడా తీసుకొచ్చారు. చూడొచ్చు ఒకసారి మనం చూస్తే కనుక వెపన్స్ కూడా మనం చూడొచ్చు. పులిని బంధించేందుకైతే వీరు ఇప్పటికే 5000 పులులను ఇప్పటికే దాదాపుగా పూణే నుంచి వచ్చిన టీం అయితే 5000 పులులను ఇప్పటికే పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారు సేఫ్ గా రెస్క్యూ చేశారు కాబట్టి ఈ టీంని ప్రత్యేకంగా పిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి వచ్చిన వారు ఉన్నారు, అలాగే పూణే నుంచి వచ్చిన వారు ఉన్నారు, ఢిల్లీ నుంచి వచ్చిన టీం కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా చూసుకోవచ్చు మనం. క్లియర్ గా చూస్తే కనుక వీరందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున క్రౌడ్ చేరుకోవడంతో ఇదంతా ఇబ్బంది అవుతుంది. క్రౌడ్ ని ముందుగా క్లియర్ చేయాలంటూ కూడా పూణే నుంచి వచ్చిన ప్రత్యేక బృందం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా క్రౌడ్ ని క్లియర్ చేసేందుకైతే తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకవేళ పులి అక్కడి నుంచి బయటికి వస్తే కనుక ఖచ్చితంగా ఈ స్నైపర్ తోటి చూడొచ్చు మనం. ఈ స్నైపర్ తోటి పులిని అంటే దానికి కావాల్సిన మోతాదులో ఇప్పటికే లోడ్ చేసుకుని ఉంచారు. అయితే చూస్తే ఇప్పటికే దీనికి లోడ్ చేసుకుని ఉంచారు. అయితే దీంతో స్నైపర్ షాట్ ఇవ్వడానికి అంటే దీంతో ఎంక్లేవ్ చేయడానికి మత్తు ఇవ్వడానికి అయితే పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నారని కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా షార్ప్ గా పులి పరిగెట్టే వేగాన్ని, పులి వచ్చే దాని గమనాన్ని కూడా క్లియర్ గా అధ్యయనం చేసిన వారు కాబట్టి ప్రత్యేక బృందం అని చెప్పుకోవాలి. వీరంతా కూడా ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పటికే 5000 వరకు కూడా పులిని సురక్షితంగా కూడా రెస్క్యూ చేసిన రికార్డు ఉంది కాబట్టి వీళ్ళని ప్రత్యేకంగా ఇక్కడికి పూణే నుంచి ఇక్కడికి బై రోడ్ లో తెప్పించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వైజాగ్ వచ్చిన స్పెషల్ టీం కూడా ఇక్కడ ఉంది. మత్తు ఇవ్వడానికి వెటనరీ డాక్టర్స్ కావచ్చు, ప్రత్యేక టీం కావచ్చు, రెస్క్యూ టీమ్స్ కావచ్చు, అన్ని కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గ్రామాల్లోకి వచ్చేసింది, వీధుల్లోకి వచ్చేసింది కాబట్టి వీరందరూ కూడా మా గ్రామాల్లోకి వస్తే కనుక పెద్ద పులి మీద దాడి చేయడానికైనా సిద్ధం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఇప్పటికే పూణే నుంచి వచ్చిన టీం అంతా కూడా ఇక్కడి నుంచి కూడా వీరందరినీ క్లియర్ చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కోరుతున్నారు ఏదైతే ఆ గేదెల పాక ఉందో ఆ గేదెల పాక ఉందని కన్ఫర్మేషన్ అయ్యింది కాబట్టి పెద్ద గేదెలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఆ 2 గేదెలు దాంట్లో ఉన్నాయి, 2 దూడలు ఉన్నాయని చెప్తున్నారు. పులి లోపల నక్కే ఉండడంతో
పులి లోపల నక్కి ఉందని కూడా ఖచ్చితమైన సమాచారం ఉంది. గాండ్రింపులు కూడా వినిపించాయంటూ చెప్పడంతో ఇప్పటికే స్నైపర్స్ కూడా తీసుకుని ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పులికి మత్తి ఇచ్చి బంధించడానికి మొత్తం సిద్ధం చేశారు, కానీ వల వేయడానికి మాత్రం ఇంకా టైం పడుతున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది మనకి. అయితే కింద కూడా ఒకవేళ రౌండ్ సర్కిల్గా వలని వేసి అప్పుడు స్నైపర్ షాట్ ఇస్తే బెటర్ అంటూ కూడా వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది మనకి. ఇప్పటికే చూడొచ్చు మనం దీనికి సంబంధించి అంతా ప్లానింగ్ చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున క్రౌడ్ ఎక్కువ ఉండడంతో ముందుగా క్రౌడ్ క్లియర్ చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూడొచ్చు మనం ఇంత క్రౌడ్ ఉంటే మేమేమి చేయలేమంటూ కూడా నిరుత్సాహంగా మీరు వెనతిరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత క్రౌడ్ ఉండొద్దు, ఇంత క్రౌడ్ని ఖచ్చితంగా క్లియర్ చేస్తే మాత్రమే మేము హిట్ చేయగలమంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్రౌడ్ని చూసి వారు కేకలు వేస్తుంటే అది పారిపోతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి క్రౌడ్ అంతా క్లియర్ చేస్తే తప్ప మేము రాము అని కూడా చెప్తుండగా వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. చూడొచ్చు మనం పూణే నుంచి వచ్చిన టీం, రెస్క్యూ టీం ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళు మేము ఇక్కడ ఎలా చేయాలి అంటే ఈ ఆపరేషన్ మేము సక్సెస్ఫుల్గా చేయాలంటే మొత్తం క్రౌడ్ క్లియర్ చేస్తే తప్ప మేము స్నైపర్ షాట్ చేయలేమంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూడొచ్చు మనం క్లియర్ గా స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి, స్నైపర్స్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, క్రౌడ్ ని మీరు క్లియర్ చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన క్రౌడ్ ఇప్పుడు దాకా ఏమైంది? అక్కడ క్లియర్ గా పోతే నిచ్చింది, ఏ క్రౌడ్ లేదు. కిలోమీటర్ దూరంలో మనుషులు ఉన్నారు. ఏం చేశారు? ఊరు మధ్యంగా తోలేరు అంతే. ఇప్పుడు కరెంట్ ఉన్న దాన్ని ఊరు మధ్యలో తోలేరు. దోళ పాకలో దూరింది, రెండు గేదెలు తింటుంది అక్కడ. వాళ్ళ అలవాటుకు వచ్చి బాగా చుట్టేయమంటే వాళ్ళ తేవట్లేదు. ఎవరు వాళ్ళ వెహికల్ ఉన్నాయంట, పట్టమంటే తేవట్లేదు. వాళ్ళు తేవాలి కదా, ఇక్కడ వేయడానికి కూడా అనుకూలంగా ఉంది. వల హెచ్చి చుట్టూరు పొద్దున్న 8 గంటల చూసిన పుల్ని ఒకే ఒక చెట్టు కింద పడుకుని అదే రకంగా ఉంది, కదలకుండాను. ఇప్పుడు ఎంత అయింది? 3 అయింది. 2 గంటల వరకు కూడా కదలలేదు. అంటే 8 నుంచి 2 గంటల వరకు చూసి 8 గంటల స్టార్టింగ్ 2 గంటల వరకు కదలలేదు. అటువంటి పుల్ని పట్టుకోకుండా ఊరు మధ్యగా తోలు. ఇప్పుడు ఇవాళ జనం సహకరించలేదంటే ఏం సహకరిస్తారు? వీళ్ళు చేసింది ఏది? అంటే జనాలు ఎక్కువగా కేకలేయడం వల్ల ఇప్పుడు వస్తారు రైట్. ఊరు మధ్య వచ్చి కేకలేస్తారు భయంతోటి. ఇప్పుడు దాకా ఏ జనం లేదో, కేకలు వేయలేదు. ఏం చేశారు వీళ్ళు? వల తమ్ముడు వలలేదు. ఇప్పుడు ఒక దోళపాకలు ఉంది, దోళపాక చుట్టూ వలేస్తే పని అవుద్ది. ఒక వల తేవట్లేదు. వీళ్ళు పట్టుకోవడం వల్ల అవ్వకపోతే జనానికి ఉద్యమం గంటలు చంపేస్తారు. అది వాళ్ళు తెచ్చి వెనకట్టిపోరు తెచ్చారు. అదే చూసిన నుంచి అవుతుందండి. గేదెలు పాక గేదెలు ఏమైపోతాయని మేము ఆందోళన చేస్తుంటండి. నేను 2 గంటల నుంచి అలాగా పోలీసులను తీసుకొచ్చి అన్ని చేస్తే ఇప్పుడు మొత్తానికి వెళ్ళిపోతున్నారు. ఏ చోటు లేదంటున్నారండి, మూల ఉండిపోయింది. అది చూసుకోవచ్చు, ఏదైతే గేదెల పాక ఉందో ఆ గేదెల పాకలో ఉంది. అయితే క్రౌడ్ క్లియర్ చేస్తే తప్ప మేము దీనికి మత్తు ఇవ్వలేమంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం క్లియర్ గా ఏదైతే గేదెల పాక ఉందో ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. చూడొచ్చు దీంట్లోనే ఖచ్చితంగా పులి ఉంది. లోపల 2 ఆవులు 2 గేదెలు ఉన్నాయని కూడా చెప్తున్నారు, 2 దూడలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. దీంట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా చుట్టూ వల వేసి పులిని బంధించేందుకు అనువుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వలలు తెచ్చి వెయ్యాలి అంటూ కూడా వారందరూ కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం 8 గంటల నుంచి కూడా పొద్దున్న 8 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సిబ్బంది ఎవరు కూడా ప్రత్యేకించి దీనికి ఏ చర్యలు చేయలేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెద్ద ఎత్తున జనం చేరుకోవడంతో మేమేమి చేయలేమంటూ కూడా ఇక్కడ చేతులు ఎత్తేస్తున్న పరిస్థితులు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. కానీ ఖచ్చితంగా ఉదయం నుంచి మేము సహకరించినప్పుడు మీరు ఎందుకు ఏది చేయలేకపోయారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి జనాలు స్థానికులు అందరూ కూడా ఉదయం నుంచి 3 గంటల వరకు సహకరించినా ఏమీ చేయలేము అంటే కనుక మీరు చేతులు ఎత్తేస్తే మాకు వదిలేయండి, మేమే చూసుకుంటాం అంటూ కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆవేశానికి, తీవ్ర ఆగ్రహానికి కూడా లోనవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ పూణే నుంచి వచ్చిన టీం ఏ విధంగా దీనికి మత్తు ఇస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున క్రౌడ్ అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ క్రౌడ్ చేరుకోవడంతో మొత్తం అంతా కూడా డిస్టర్బెన్స్ వచ్చేస్తుందంటూ కూడా వారు ఇప్పటికే ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం హిట్ చేయలేమంటూ కూడా వారు వెనుదిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. క్రౌడ్ క్లియర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పులి ఏ క్షణంలో బయటకు వస్తుందో కూడా తెలియని సస్పెన్స్ అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. అయితే పెద్ద ఎత్తున గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ నుంచి కూడా చూస్తే కనుక మనకి ఇప్పటికే అక్కడ పంట పొలాల నుంచి ఎంత ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ పెద్ద పులి వచ్చిందో కూడా చూసుకోవచ్చు మనం క్లియర్ గా. ఎస్ శివ, మీరు చెప్తున్న ప్రకారం చూస్తే అక్కడ ఉన్న గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేయడం కూడా ఒక పక్కన కరెక్టే. అయితే క్రౌడ్ ఉన్న నేపథ్యంలో ఆపరేషన్ ముందు కొనసాగే అవకాశం లేదు కదా. ఎంత సమయం పట్టొచ్చు అనుకోవచ్చు ఆ క్రౌడ్ అంతా పోలీసులు క్లియర్ చేయడానికి కానీ, లేదంటే వలలు వేయడానికి కానీ, దీని అంతటికి ఎంత సమయం పట్టొచ్చు అక్కడ ఉన్న పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు శివ?
ఎస్, ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆ పంట పొలాలు చూడొచ్చు మనం. అటు పక్కన గట్టు ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ గట్టు దగ్గర మనం చూడొచ్చు. ఒకసారి కెమెరామ్యాన్ రవి అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అటు పక్కన గట్టు దగ్గర నుంచి పోలీసులు అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరించి ఉండిపోయారు. సుమారుగా 200 మంది పోలీసులు అటు పక్కనే ఉండిపోవడం, పులి ఒక్కసారిగా అటు నుంచి ఇటు పరిగెత్తుకు రావడంతో క్రౌడ్ అంతా కూడా ఇక్కడికి ముందుగానే వచ్చేసారు. అయితే ఇప్పటికే స్పెషల్ పార్టీ కావచ్చు, పోలీస్ బృందాలు కావచ్చు, అటవీ శాఖ బృందాలు కావచ్చు, ఒక్కొక్కరిగా లోపలికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరందరూ కూడా వచ్చిన తర్వాత ఇప్పటికే ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. స్పెషల్ పార్టీ పోలీస్ అంతా కూడా వచ్చి ఎవరు కూడా కిందకి రాకుండా చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్నైపర్స్ ఎవరైతే మత్తు ఇచ్చేవారు ఉన్నారో వారందరూ కూడా ఈ క్రౌడ్ ఇంత గోల్ చేస్తూ ఉంటే మాత్రం అది డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి దాన్ని మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవేళ ఇక్కడ నుంచి పులి కనుక బయటకు వస్తే గ్రామంలోకి వెళ్ళిపోయే పరిస్థితి అయితే క్లియర్ కనిపిస్తుంది. చూడొచ్చు మనం. పోలీసులు ధైర్యం చేసి చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ పాకలోనే నక్కి ఉంది అంటూ కూడా చెప్తున్నారు. గాండ్రింపులు కూడా వినిపిస్తున్నాయంటూ చెప్తున్నారు. అయితే పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు ఇప్పటికే. అయితే 200 నుంచి 300 మంది పోలీసులు వచ్చినా కూడా బిల్డింగ్ పైకి ఎక్కిన వారిని దింపడం కూడా కొంత కష్టమని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజలందరూ కూడా కొంచెం సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. ఇప్పటికే సుమారుగా వెస్ట్ గోదావరిలో 12 రోజులు, తూర్పుగోదావరి జిల్లాలో 6 రోజులు, మొత్తం 18 రోజుల నుంచి కూడా అధికారులని ఉమ్మడి గోదావరి జిల్లాలో అయితే అధికారులు ముప్పు తిప్పలు పెడుతుందని చెప్పుకోవాలి. అయితే కొంత వల వేసే ప్రయత్నం అయితే చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. వలలు అయితే ఇంకా తీసుకురాలేదు. అయితే ఎట్లా ఆపరేషన్ చేయొచ్చు అని కూడా ఇప్పటికే పోలీసులు డిజైన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం క్లియర్ గా. అటవీ శాఖ సిబ్బంది కూడా పోలీసులు అటవీ శాఖ సిబ్బంది మొత్తం అంతా కూడా కోఆర్డినేషన్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్నైపర్స్ మాత్రం మత్తు ఇవ్వలేం, దీనికి ఖచ్చితంగా వల వేయాలి. ఎంత క్రౌడ్ లో అది ఎటు నుంచి ఎటు పరిగెడుతుందో తెలియని సమయంలో అయితే దానికి ఆ మత్తు ఇంజెక్షన్ ఎక్కడ తగులుతుందో తెలియదు కాబట్టి ఇంత క్రౌడ్ లో అది ఎటో ఒకటి వెళ్ళిపోతుంది కాబట్టి మేము స్నైప్ చేయలేమంటూ కూడా వాళ్ళు ఇప్పటికే వెనుదిరిగిన పరిస్థితి. అయితే ఈ సిచ్యువేషన్ లొకేషన్ కూడా సెట్ అవ్వట్లేదు. క్రౌడ్ మొత్తం క్లియర్ చేయాలంటూ కూడా వారు చెప్పేసి ఇక్కడ నుంచి కూడా కిందకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూడొచ్చు మనం ఈ గేదెల పాక చుట్టూ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా చేరుకుని ఆ పులి ఎక్కడి నుంచి బయటకు వస్తుందని కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ పోలీసులు కానీ అటవీ శాఖ సిబ్బంది కానీ దాన్ని బంధించకుండా ఊళ్ళోకి వస్తే మాత్రం ఖచ్చితంగా గ్రామస్తులు అటాక్ చేసే సిమ్టమ్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆవేశంతో ఉన్నారు అందరూ కూడా. చూడొచ్చు మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నారు. స్నైపర్ కూడా సెట్ చేసుకుని పోలీసులు కూడా రెడీగా ఉన్నారు. అటవీ శాఖ సిబ్బంది దీన్ని చూడొచ్చు మనం క్లియర్ గా చూస్తున్నట్లయితే అన్ని ఆయుధాలు కూడా సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. పులి కనుక ఒకవేళ అటాక్కి వస్తే కనుక మత్తు ఇవ్వడానికి అలాగే వలలు వేయడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఒక పక్కన పెద్ద ఎత్తున ప్రజలు చేరుకోవడంతో ఒకవేళ పులి వస్తే కనుక ఏంటి పరిస్థితి అనేది కూడా చూడొచ్చు మనం. గ్రామస్తులు పెద్ద పెద్ద కర్రలతోటి అక్కడ రెడీగా ఉన్నారు. ఒకవేళ అటవీ శాఖ సిబ్బంది కనుక దీన్ని బంధించలేకపోతే గ్రామస్తులు ఖచ్చితంగా పెద్ద పులి మీద అటాక్ చేసే అవకాశాలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇటు పక్కన చూసుకున్నట్లయితే మనం పెద్ద ఎత్తున పోలీసులు అందరూ కూడా ఆ గన్ కూడా లోడ్ చేసి రెడీగా ఉన్నారు, రెస్క్యూ చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్న క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ ఒక నుచ్చెన్న కూడా తీసుకొచ్చారు, ఆ గన్ రెడీగా పెట్టుకుని ఉన్నారు. ఒకవేళ పులి వస్తే కనుక సౌండ్ చేస్తే వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక నుచ్చెన్ని అడ్డు పెట్టుకుని లోపలికి వెళ్ళి ఉందా లేదా చూసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. అతను చూడొచ్చు మనం రిస్క్ చేసి పాక పైకి కూడా ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. పాక పైకి ఎక్కాడు, పైనుంచి కూడా రిస్క్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎస్, రెస్క్యూ టీం కూడా ఇతను చాలా ధైర్యం చేసి అయితే పాక మీదకి ఎక్కిన పరిస్థితి చూడొచ్చు మనం. అప్పటికే పాక మీద ఉన్న బరకం కూడా జారిపోతుంది. అయితే పాక పైకి ఎక్కాడు కాబట్టి అక్కడి నుంచి కూడా తాటి వెహికల్ తీసి కూడా లోపల పులి ఉందా లేదా అని చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. క్లియర్గా మనం చూస్తున్నాం. ఇది ఒక రిస్క్ ఆపరేషన్ అని చెప్పుకోవాలి. క్లియర్గా చూసే కనుక మనం అక్కడ చూడొచ్చు పాక మీద ఉన్న తాటేకులు కూడా ఒక్కొక్కటిగా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ వైర్ అడ్డు రావడంతో కొంత సమయం పడుతుంది. అయితే చాలా రిస్క్ చేసి ఈ యువకుడు అయితే దీని మీద ఎక్కి ఇదంతా కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పులి కన్నా ప్యానిక్ అవుతుందా అనేది ఇది పోలీస్ ఆపరేషన్ కానీ చెప్పుకోవచ్చు. అయితే అటవీ శాఖ సిబ్బంది కొంత దూరంగా ఉన్నప్పటికీ కూడా పోలీసులు కాస్త సమన్వయం పాటించాలి అందరూ కూడా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కేకలు వేయొద్దు, కేకలు వేస్తే కనుక పులి బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ తాటేకులు తీసిన తర్వాత ఒకవేళ ఇబ్బంది అయితే కనుక చూడొచ్చు మనం. అతనికి కత్తి కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, చూస్తే కనుక లోపలికి చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఎస్, చూసుకోవచ్చు మనం. అతను చాలా రిస్క్ చేసి ఆ పాక పైకి ఎక్కాడు. ఒకవేళ
పాక మీద నుంచి కనుక జారితే కనుక పులి లోపల ఉంటే అత్యంత ప్రమాదంలో అతను వెళ్ళిపోతాడని తెలిసినా కూడా గ్రామం కోసం రిస్క్ చేశాడనే చెప్పుకోవాలి. చూడొచ్చు మనం ఇప్పటికే ఆ పైన తాటేకుల్ని తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పోలీసులు కూడా స్నైపర్తో రెడీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ పులి కనుక బయటికి వస్తే అటాక్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, పొజిషన్ తీసుకుని ఉన్నారు, రెడీగా ఉన్నారని చెప్పుకోవాలి. ఎస్ చూడొచ్చు మనం లోపల చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇప్పటికే తాటేకుల్ని కూడా కొంతగా తొలగించాడు, లోపల చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అయితే కాస్త క్లారిటీ లేదు, ఎందుకంటే పాక బాగా చీకటితో ఉంది, కిందకంటా ఉంది కాబట్టి పాక బాగా చీకటిగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ అది చూడొచ్చు చాలా ప్రమాదంలో ఉన్నాడనే చెప్పుకోవాలి. క్లియర్గా అతను రిస్క్తో కూడిన పని అయితే చేస్తున్నాడు. అదైతే తాటేకుల్ని కాస్త తొలగించి తల లోపలికి పెట్టి అయితే చూసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే పోలీసులు అందరూ సిద్ధంగా ఉన్నారు, పొజిషన్లో ఉన్నారు. పులి ఉందా లేదా అనేది మాత్రం ఇక్కడ ఇంకా క్లారిటీ రాని పరిస్థితే కనిపిస్తుంది. ఎస్ అక్కడ తాటేకుని కూడా తొలగిస్తున్నాడు, మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. అక్కడ తాటేకుని తొలగించి లోపలికి చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కానీ ఇప్పటికే ఇదంతా కూడా క్లారిటీగా మనం చూస్తున్నాం. ప్రజలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. పులి లోపల గాంజరిస్తుంది అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అతనికి కత్తి విసిరారు, కత్తి అతని చేతికి అందుకుంది. చూసుకున్నట్లయితే యువతంతా కూడా కేకలు వేస్తున్నారు. ఎట్లాంటి కేకలు వేయొద్దని కూడా చెప్తున్నప్పటికీ కూడా వీరందరూ కూడా కేకలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ చూడొచ్చు మనం క్లియర్గా చూస్తే కనుక ఇప్పటికే అతను రిస్క్ ఆపరేషన్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. చాలా రిస్క్ చేసి పైకి ఎక్కాడు. ఇప్పుడే తాటేకు పైన ఉన్న ఆ పాకకి ఉన్న తాటేకులను కూడా తొలగిస్తున్నాడు. చూడొచ్చు తాటేకుల్ని తొలగించారు. తాటేకులను తొలగించి లోపల పులి ఉందా లేదా అని ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వడానికి అయితే అతను రిస్క్ చేసి లోపలికి వెళ్ళాడని చెప్పుకోవాలి. ఇప్పటికే కింద పోలీసులు కూడా పొజిషన్లో ఉన్నారు. అయితే పైనుంచి కూడా క్లారిటీ కనిపించట్లేదు. చూడొచ్చు మనం క్లియర్గా అతను చాలా రిస్క్ చేసి లోపలికి వెళ్ళాడు. అదేవిధంగా పాక మీద ఉన్న తాటేకులను కూడా తొలగిస్తున్నాడు. ఆ తాటేకించి ప్రజలందరూ కూడా ఇక్కడ చేరుకుని అసలు ఏం జరుగుతుందని ఒక ఉత్కంఠ నెలకొంది. అలాగే భయభ్రాంతులు కూడా గురవుతున్నారు. చూసుకున్నట్లయితే కనుక కిందకి చూడొచ్చు, ఏదైతే పాక మొదలుందో ఆ పైన కొప్పు దగ్గర అయితే అతను ఉన్నాడు. అయితే అక్కడి నుంచి కూడా చూసుకున్నట్లయితే మనం క్లియర్ గా అతను లోపలికి చూస్తున్నాడు. క్లియర్ గా విజువల్స్ లో చూస్తున్నాం. బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు లోపల ఏది కూడా కనిపించిన పరిస్థితి నేపథ్యంలో అతను మొబైల్ లైట్ ద్వారా అయితే లోపల చూసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క ప్రజలందరూ కూడా ఈగలుగా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇతను చాలా రిస్క్ చేసి అక్కడికి వెళ్ళాడని చెప్పుకోవాలి. అయితే లోపల రెండు గేదెలు ఉన్నాయి. ఆ గేదెల మధ్యలో కూడా పులి ఉన్నట్లుగా అయితే స్థానికులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా అటు నుంచి ఇటు వచ్చి ఈ పాకలో నక్కింది అని చెప్తున్నారు. పులి గాండ్రింపులు కూడా విన్నామని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా రిస్క్ చేసి ఈ గేదెల పాక మీదకైతే వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ ఇక్కడ అతను ఒక మెసేజ్ అయితే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ క్లారిటీ లేదు, కొంచెం లైట్ కావాలంటే కూడా అతను అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు లోపలంతా కూడా చెమ్మ చీకటిగా ఉంది అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం పైన తాటేకులను తొలగించి చూసినప్పటికీ కూడా మొబైల్ లైట్ అంత క్లారిటీ లేదు, బ్యాటరీ లైట్ కావాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్కన చాలా రెస్క్యూ ఆపరేషన్ చేసి మనవాడు లోపలికి వెళ్ళాడని చెప్పుకోవాలి. ఏదైతే యువత కూడా పెద్ద ఎత్తున చేరుకుని ఇక్కడ సహాయ సహకారాల్లో పాల్గొంటామని చెప్తూ అయితే కర్రలు పట్టుకుని ఇక్కడికి వస్తున్నారు. ఎవరు రావద్దని ప్రజలకు పోలీసులు ఎంత చెప్పినా కూడా ఎవరు ఆగే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఎవరికి వారు భయంతో వస్తున్నారు. ఒక పక్కన పులిని చూడడానికి ఎగ్జైటెడ్ గా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ అక్కడ చూడొచ్చు, సిఐ డైరెక్షన్స్ ఇస్తున్నారు. అక్కడ నుంచి కూడా ఏ విధంగా చేయాలని సిఐ కూడా డైరెక్షన్స్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరు కూడా కేకలు వేయదు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్యాటరీ లైట్ కావాలంటూ కూడా అతను అడుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆ లోపల ఉన్న చెమ్మ చీకటిగా ఉంది, ఖచ్చితంగా అది దాని ఉందా లేదా అని పులి జాడని అయితే కనిపెట్టలేకపోతున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఒక బ్యాటరీ లైట్ తెప్పించాలంటూ కూడా ఆ రిస్క్ చేసిన యువకుడు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇతను చాలా రిస్క్ చేసాడని చెప్పుకోవాలి. చాలా రిస్క్ లో ఉన్నాడు, ప్రస్తుతానికి కూడా రిస్క్ లోనే ఉన్నాడు. ఒకవేళ పులి లోపల ఉంటే కనుక ఆ తాటేకులన్నీ కూడా చూడొచ్చు మనం. ఒక బరకంతో కట్టి ఉన్నది, అది ఏదైనా కదిలింది అంటే అతను రిస్క్ లో పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎస్ చూస్తే కనుక మనకి ఏదైతే చూడొచ్చు, అతను ఏదో సిగ్నల్స్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక గేదె అయితే బాగానే ఉంది అని చెప్తున్నారు. రెండో గేదెకి ఏమైందో అయితే క్లారిటీ లేదు, అందుకే బ్యాటరీ లైట్ అడుగుతున్నానంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండు గేదెలు ఉన్న ఆ పాకలో అయితే ఒక గేదె సేఫ్ అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క చూసుకున్నట్లయితే ఆ యువకుడు చెప్తున్నాడు, బ్యాటరీ లైట్ కావాలి, బ్యాటరీ లైట్ ఉంటే నేను ఖచ్చితంగా అందులో పులి ఉందా లేదా అనేది అయితే కన్ఫర్మ్ చేసి చెప్పగలనంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అంత పంట పొలాల్లో పెద్ద ఎత్తున పరుగులు తీసుకుంటూ కూడా పులి ఇక్కడికి చేరుకోవడంతో స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు, బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే యువత మాత్రం కర్రలు తీసుకుని పులిని హిట్ చేస్తామంటూ కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది.
ఎస్ క్లియర్ చూడొచ్చు క్రౌడ్ మొత్తం క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి మొత్తం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కన్ఫర్మేషన్ వచ్చినట్లుగా కూడా కొంత తెలుస్తుంది పరిస్థితి. గ్రామ పెద్దలందరూ కూడా కిందకి క్రౌడ్ని క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పులి అక్కడి నుంచి కనుక పరుగులు తీస్తే కనుక ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితుల నేపథ్యంలో క్లియర్ చేయాలి అంటూ కూడా క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ అంటే కాస్త కన్ఫర్మేషన్ వచ్చినట్లుగా కాస్త అలజడి అవుతున్నట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ మనం క్లియర్గా చూడొచ్చు అతను ఇంకా తాటేకులను తొలగించి లోపలికి చూసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనం క్లియర్గా బిగ్ టీవీ విజువల్స్లో చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా అయితే బిగ్ టీవీ చాలా రిస్క్ చేసి ఈ ప్రాంతానికి చేరుకుందని చెప్పుకోవాలి. వీళ్ళందరూ కూడా స్నైపర్స్తో రెడీగా ఉన్నారు. ఎస్ వీళ్ళందరూ కూడా స్నైపర్తో రెడీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తాటేకిల్ని లాగేమని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ తాటేకిల్ని లాగేస్తున్నారు. మనం క్లియర్గా విజువల్స్లో చూస్తున్నాం. ఎక్కడ పులి ఉందో తెలియదు. వీరందరూ కూడా పెద్ద ఎత్తున ప్యానిక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇటు పక్క నుంచి కూడా పులి వస్తుంది, ఈ గ్రామాల్లోకి వస్తుందని కూడా ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అది అసలు అధికారుల అంచనాలకు అందని విధంగా సుమారుగా 30 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసుకుని అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్ తాటేకులను తొలగించాడు, లోపలికి తలపెట్టి చూస్తున్నాడు. కానీ క్లారిటీ అయితే రావడం లేదు. ఇంకా తాటేకులను తీస్తున్నాడు. ఖచ్చితంగా ఒక గేదె మాత్రం సురక్షితంగా ఉందని చెప్తున్నాడు. అయితే ఈ తాటేకులను తీసే క్రమంలో లోపల సౌండ్ వస్తుంది కాబట్టి పులి బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎస్ మనం చూస్తున్నాం విజువల్స్లో క్లియర్గా చాలా రిస్క్ చేసి ఈ యువకుడు మాత్రం ప్రాణాలని పణంగా పెట్టి అక్కడ అందులో పులి ఉందా లేదా అనేది మాత్రం చూసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎస్ మనం క్లియర్గా చూస్తున్నాం. పోలీసులు కూడా పైకి చేరుకున్నారు. ఒకవేళ పులి కనుక బయటికి వచ్చింది అంటే కనుక షూట్ చేయడానికి కూడా పొజిషన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పోలీసులు క్రౌడ్ని క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఎవరు కూడా డీవియేట్ అవ్వద్దని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా కర్రలు పట్టుకుని చూడొచ్చు. మనం ఇక్కడ గ్రామస్తులు కర్రలు పెట్టుకుని పెద్ద ఎత్తున పైకి వచ్చారు. ఇదందరినీ కూడా క్రౌడ్ని వాళ్ళే క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ ఇది చూడొచ్చు మనం. ఎక్కడ కూడా అక్కడ చూస్తే కనుక పులిని కేవలం చూడు, దాని కర్రలు మాత్రం తీయద్దంటూ కూడా డైరెక్షన్స్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు పెద్ద ఎత్తున ఇప్పటికే మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. క్రౌడ్ క్లియర్ చేయాలంటూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా క్రౌడ్ క్లియర్ చేయాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వీరందరూ కూడా ఇక్కడ చేరుకోవడంతో ఎస్ ఇంకొక వ్యక్తి కూడా రిస్క్ చేసి ఇంకొక వ్యక్తి కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా రిస్క్ చేస్తున్నారు ఈ గ్రామస్తులనే చెప్పుకోవాలి. అక్కడ చూస్తే కనుక మన కప్పు మీద ఉన్న మరొక వ్యక్తి కూడా అక్కడ చేరుకున్నాడు. ఆ పులిని దాంట్లో ఉందా లేదా కన్ఫర్మేషన్ చెప్పడం కోసం అయితే ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ పులి లోపలే ఉంటే కనుక అక్కడి నుంచి స్నైపర్ షాట్ చేయడానికైతే వెటర్నరీ డాక్టర్స్కి ఈజీగా ఉంటుంది. అలాగే పూణే నుంచి వచ్చిన టీం కూడా రిస్క్ చేసి ఆ పైకి వెళ్ళి అక్కడి నుంచి హిట్ షాట్ కూడా కొట్టచ్చు. సో మనం చూడొచ్చు ఇటు చుట్టూ కనుక చూసుకుంటే మనం పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ప్యానిక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ పైన ఉన్న ఆకులన్నీ కూడా లాగేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పైన ఉన్న ఆకులన్నీ కూడా తాటేకులన్నీ కూడా లాగి పైన కొప్పు దగ్గర నుంచి అంటే ఏదైతే ఇంటి కొప్పు అంటారో అట్లాంటి ఒక ప్రాంతం నుంచి కూడా పులి ఉందా లేదా అని కన్ఫర్మేషన్ కోసం కిందకి చూడడానికైతే ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా సేపటి నుంచి కూడా ఒక యువకుడు సంబడుతుండడం చూసి మరొక యువకుడు కూడా అక్కడ చేరుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ క్రౌడ్ని క్లియర్ చేస్తున్నారు పోలీసులు. మనం చూడొచ్చు క్రౌడ్ కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ మొత్తం అందరూ కూడా కిందకి వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి. అటవీ శాఖ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా ఎవరు ఉండొద్దు, ఇది కనుక బయటికి వస్తే చాలా ప్రమాదం అంటూ కూడా మొత్తం అందరినీ కూడా వెనక్కి నెట్టుతూ అందరినీ కూడా పంపించేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఎవరు కూడా రావద్దు, మేము చూసుకుంటా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి సహకరించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ మొత్తం క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చూస్తే కనుక లోపల కుప్పుని ఓపెన్ చేసే పరిస్థితి అయితే చూడొచ్చు. మనం క్లియర్గా చూస్తే ఒక్క విషయం చూడొచ్చు మనం క్లియర్గా. అసలు ఎక్కడా కూడా పులి అయితే కదలడం లేదు, మెదలడం లేదు. కాబట్టి లోపల పైనుంచి చూస్తే కనుక అక్కడ ఉందే లేదా అనే కన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ వలలను ఏర్పాటు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే చూడొచ్చు మనం క్లియర్గా చూస్తే అక్కడ లోపలికి తొంగి చూస్తున్నాడు. ఒకవేళ పులి ఉంటే కనుక లోపల ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఇస్తే కనుక ఎస్ చూడొచ్చు అక్కడ ఉంది అని కూడా కొంత సిగ్నల్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక గేదె అయితే సేఫ్ సైడ్లో ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక గేదె ఎలా ఉంది అనేది మాత్రం ఇంకా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ చూడొచ్చు మనం ఏదైతే సిగ్నల్స్ ఇస్తున్నారో ఇంత క్రౌడ్ గోల చేస్తూ ఉంటే మాత్రం ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయలేమంటూ కూడా ఇప్పటికే వీరు చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో పులి ఉందా లేదా అనే దానికి కొప్పు మొత్తం క్లియర్ చేస్తున్నారు. పైనుంచి తాటేకులన్నీ కూడా తీస్తూ కూడా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇద్దరు యువకులు కూడా గ్రామం కోసం సాహసం చేశారని చెప్పుకోవాలి.
చూడొచ్చు మనం క్లియర్గా అందరూ క్రౌడ్ని ఒక పక్కన పోలీసులు అంతా కూడా క్రౌడ్ని క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇంకో పక్కన చూసుకున్నట్లయితే ఇద్దరు యువకులు సాహసం చేసి ఆ పాక మీదకి వెక్కి కూడా పూర్తిగా అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా పైన క్లియర్ చేస్తే కనుక అది ఏదో ఒక పక్కకి తీస్తే లోపల కనిపించే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సాధారణంగా గేదెల పాకలు ఇట్లాగే ఉంటాయి. అయితే క్రౌడ్ చూడొచ్చు, ఒక్కసారి మనం క్రౌడ్ చూసుకున్నట్లయితే క్రౌడ్ అంతా కూడా మేనేజ్మెంట్ చేస్తున్నారు పోలీసులు. క్రౌడ్ అందరినీ కూడా కిందకి పంపించేసిన పరిస్థితుల నేపథ్యంలో వారందరూ కూడా ఒక్కసారిగా బిల్డింగులు దూకి గోడల మీద నుంచిన ప్రయత్నం అయితే చేస్తున్నారు. పులిలు చూడాలని ఒక పక్కన ఎగ్జైట్మెంట్ ఉన్నా కూడా ఒక పక్క ప్యానిక్ అవుతున్నారు. ఇప్పటికే ఆడవారందరినీ కూడా తలుపులు వేసేసుకోమని చెప్పిన పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు మనం ఈ ఇల్లుకి మొత్తం తలుపులు బెడాయించి గేట్లు కూడా వేసేసిన పరిస్థితి. ఇక్కడున్న ఇంటికి కూడా పూర్తిగా అయితే తలుపులు వేసేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మొత్తం గ్రామంలో అంతా కూడా పూర్తిగా తలుపులు అన్నీ కూడా వేసుకుని లోపలే ఉండాలి సురక్షితంగా అని చెప్తున్నారు. చూడొచ్చు మనం ఎక్కడెక్కడి నుండో కూడా పులి కనిపిస్తుందేమో, దాని సూచనలు కనిపిస్తాయేమో అని చెప్పి పెద్ద ఎత్తున బిల్డింగ్లకి కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పులి గ్రామంలో ఇంత మారుమూల ఉన్న ఈ గ్రామంలోకి వస్తుందని ఎప్పుడు కూడా ఊహించలేదు. ఎందుకంటే వీరికి అటవీ ప్రాంతం సుమారుగా 50-60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అటవీ ప్రాంతం రిజర్వ్ ఫారెస్టే సుమారుగా 60-70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వస్తుందని ఎప్పుడు కూడా అనుకుని ఉండరు. కానీ చూడొచ్చు మనం వారు గోడలు దూకి అంతా కూడా రప్చర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యువత అంతా కూడా కాస్త సహకరించాలని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే సన్సైడ్ మీద ఉన్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు, అక్కడ క్లియర్ చేయాలంటూ కూడా వారు కొంత సూచనలు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం క్లియర్గా చూస్తున్నాం, ఎక్కడా కూడా వీరు సహకరించే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఉదయం నుంచి 3 గంటల వరకు కూడా మేము సహకరించాం, కానీ ఇప్పుడు మేము సహకరించలేమంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం ఎటు పక్కన కూడా అక్కడ క్లారిటీ ఉందా? ఎస్, క్లారిటీ కనిపించట్లేదా? ఎస్, చూడొచ్చు అతను కూడా ఒక సింబల్స్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాస్త దూరంగా ఉండడంతో అతను చెప్పేది అర్థం కావట్లేదు ఎవరికి కూడా. అయితే మొత్తం పొడుకుని ఉంది అన్నట్లుగా అయితే ఒక సింబల్ అయితే ఇచ్చాడు. చూడొచ్చు మనం క్లియర్గా చూస్తే కనుక అక్కడ పులి ఉంటే కనుక ఈ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఇది ఇక్కడ మించిన మంచి సమయం ఉండదు. ఎందుకంటే ఈ పాక చుట్టూ కనుక వలని వేయగలిగితే కనుక అది ఇక్కడి నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళలేదంటూ కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ గ్రామానికి చూసుకున్నట్లయితే మనం ఈ కుర్మాపురం గ్రామానికి ఎప్పుడు కూడా కలలో కూడా ఎవరు ఊహించి ఉండరు ఇక్కడికి పులి వస్తుంది అని చెప్పి. కుర్మాపురం ప్రాంతానికి అయితే పులి వస్తుందని ఎవరో ఎప్పుడు ఊహించి ఉండరు. కానీ అంత సుదూర ప్రాంతం నుంచి కూడా సుమారుగా 600 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత పెద్ద పులి ఇక్కడికి వచ్చి ఈ పాకలో నక్కినట్లుగా, అంటే ఉదయం ఏదైతే బిల్డింగ్లో ఉందో ఆ బిల్డింగ్ దగ్గర నుంచి కూడా ఈ పాక దగ్గరికి వచ్చి ఇక్కడ నక్కినట్టుగా కూడా ఖచ్చితమైన సమాచారం అయితే ఉంది. అయితే చూస్తున్నారు, లోపలికి చూడొచ్చు మనం. అతను లోపలికి తలపెట్టి చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అయితే ఇంకా క్లారిటీ లేదు, ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ పులి ఉంది అని సిగ్నల్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈరోజు పులిని ఇక్కడ బంధించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దాకా అటవీ ప్రాంతంలోను, మైదాన ప్రాంతంలోను, అంటే గ్రామాలకి సుదూరంగా ఉన్న ప్రాంతాల్లో తిరిగిన పెద్ద పులి ఇప్పుడు అనూహ్యంగా గ్రామాల మధ్యకు వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూడొచ్చు మనం క్లియర్గా చూస్తే కనుక ఇక్కడ పెద్ద ఎత్తున క్రౌడ్ చేరుకున్నారు. చూడొచ్చు మనం తల లోపలికి పెట్టి చూస్తున్నాడు. మొత్తం ఆ తాటేకు పాకలో మొత్తం చీకటిగా ఉందని కూడా చెప్తున్నారు. చుట్టూ కూడా దోమలు రాకుండా మ్యాట్లు కట్టడంతో మొత్తం లైటింగ్ అనేది మొత్తం కొలాప్స్ అయిపోయిందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు కొంత సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ పులి ఉందా లేదా అనేది మాత్రం క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. అయితే చూడొచ్చు ఇప్పటికే రెండు గేదెలు లోపల ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే తలపెట్టి క్లియర్గా లోపలికి చూసే ప్రయత్నం అయితే చూస్తున్నారు. ఈ ఇద్దరు యువకులు కూడా ఈ రోజు కనుక పులిని బంధించగలిగితే ఈ ఇద్దరు యువకులు కూడా ఖచ్చితంగా హీరోలు అవుతారు. ఊరి కోసం సాహసం చేసి ఎంత రిస్క్ చేసుకుని అయితే పైన పాక దగ్గరికి ఎక్కి కూడా పైనుంచి కూడా వారు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఇక్కడ పులి చిక్కింది అంటే కనుక చూడొచ్చు మనం ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున చెల్లాచెదురు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, వాళ్ళు చూస్తున్నారు, లోపలికి తలపెట్టి చూస్తున్న పరిస్థితుల నేపథ్యంలో మొత్తం చీకటిగా ఉండడంతో క్లారిటీ లేదని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్కన చూసుకున్నట్లయితే పులి సంచారం దారుణంగా ఉంది. ఇక్కడ భయభ్రాంతులకు గురవుతున్నారు అందరూ కూడా. వీరందరినీ కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరందరినీ కూడా పెద్ద ఎత్తున క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటవీ శాఖ సిబ్బంది అలాగే పోలీస్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇక్కడ ఎవరు కూడా బయట వారు ఉండడానికి కానీ గ్రామస్తులు కానీ గ్రామ పెద్దలు కానీ ఎవరు ఉండొద్దు, దయచేసి సహకరించాలంటూ కూడా వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూడొచ్చు మనం క్లియర్గా చూస్తే కనుక దీంట్లో మనకు ఒక విషయం అయితే అర్థమవుతుంది. క్లారిటీ వచ్చినట్టు అయితే కాస్త తెలుస్తుంది. లోపల
లోపల తలపెట్టి మరి చూశారు. అసలు ఉందా లేదా అనేది అయితే క్లారిటీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, మనం చూడొచ్చు ఆ విజువల్స్లో క్లియర్గా చూస్తున్నట్లయితే ఆ ఇద్దరు యువకులు కూడా చాలా సాహసం చేశారని చెప్పుకోవచ్చు. ఎస్, ఉన్నట్లుగానే పులి ఉంది అన్నట్లు కొంత సిగ్నల్ ఇస్తున్నట్టు తెలుస్తుంది మనకి. అయితే టార్చ్ వేసి మరొకసారి టార్చ్ వేసి చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. క్లియర్గా చూడొచ్చు మనం కింద కొంచెం కదలికలు ఉన్నట్లుగా అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అక్కడ కొంత గ్యాప్ ఉంది అని కూడా చెప్తున్నారు. అది కార్నర్కి రూట్ చేసి ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఎస్, మనం చూసినట్లయితే అసలు ఉందా లేదా, ఎస్ ఉందని కూడా సిగ్నల్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పులి ఈ పాకలోనే ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు క్రౌడ్ని క్లియర్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇద్దరు యువకులు కూడా ప్రాణాలకు తెగించి అయితే పూర్తి స్థాయిలో ఎస్ పులి ఉంది అని కూడా సిగ్నల్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, మొత్తం చూసుకోవచ్చు మనం క్లారిటీగా. ఎస్, చూసుకోవచ్చు మనం క్లారిటీగా అతను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తే కనుక అధికారులు కూడా చేరుకున్నారు, సీఏ కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. క్రౌడ్ని మొత్తం క్లియర్ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వెటర్నరీ డాక్టర్స్ డ్రోన్ కెమెరాస్ కూడా తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడ పాకలో ఉన్నదాన్ని చూడడం కోసం ఈ ఇద్దరు యువకులు కూడా పెద్ద ఎత్తున సాహసం చేశారని చెప్పుకోవాలి. ఇద్దరు కూడా పులి ఉంది అని కూడా ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ఈ పాకలో కనుక ఉంటే బంధించేందుకు ఇటు పాక చుట్టూ కూడా మనం ఇది చేయొచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారి చూడొచ్చు మనం, వీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. పోలీసులు కూడా మొత్తం క్రౌడ్ని క్లియర్ చేస్తున్నారు. కన్ఫర్మేషన్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మనకి. ఎస్, ఈ కోర్మాపురం సంబంధించి ఇప్పటికే ఈ కోర్మాపురం సంబంధించి ఎప్పుడు కూడా ఇలాంటి పులి జాడల్ని ఎరుగమంటూ కూడా వీరందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని ఎస్ పులిని చూస్తున్నారు. మళ్ళీ ఒకసారి చూసి కన్ఫర్మేషన్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, చూస్తే కనుక మనకి ఎస్ క్లారిటీ చూస్తున్నారు. కిందకి గుచ్చితే బయటకు వచ్చే అవకాశం ఉందా అని కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనకి కొంత క్లారిటీ వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఎస్, చూస్తే మనం క్లారిటీగా చూస్తే కనుక చూడొచ్చు మనం ఆ యువకులు ఇద్దరు కూడా పులి కోసం ప్రాణాలకు తెగించి అయితే అక్కడ పులి ఉందా లేదా అని కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక్కసారి చూడొచ్చు మనం క్లారిటీ ఇస్తున్నారు. ఉందా లేదా అనేది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. ఎస్, ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే అందరూ ఇక్కడి నుంచి క్లియర్ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పాకలో ఉంది అని కూడా ఇద్దరు యువకులు కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పులి ఇక్కడే ఉంది కాబట్టి క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎవరు ఉండడానికి వీల్లేదు, పులి ఇక్కడే ఉంది. జన సంచారాలకి దగ్గరగానే, అంటే ఇటు పక్కన చూసుకున్నట్టయితే మనం మొత్తం ఇల్లు ఉన్న నేపథ్యంలో చూడొచ్చు మనం క్లియర్గా చూస్తే కనుక ఇక్కడ పులి ఉంది అని కూడా యువకులు ఇద్దరు కూడా క్లారిఫికేషన్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా జాగ్రత్తగా దిగుతున్నారు. వారిద్దరు కూడా సేఫ్ సైడ్లో కూడా కిందకి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళిద్దరు కూడా సేఫ్గా కిందకి వెళితే కనుక పులి ప్యానిక్ అవ్వకుండా దాన్ని సురక్షితంగా బంధించే అవకాశం కనిపిస్తుంది. ఎస్, చూడొచ్చు మనం క్లియర్గా ఆ యువకుడు చాలా సాహసం చేశాడని చెప్పుకోవాలి. యువకుడు సాహసం చేసి లోపలికి వెళ్ళి అక్కడి నుంచి ఇది కూడా చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, పోలీసులు చూడొచ్చు మొత్తం క్రౌడ్ని క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్రౌడ్ని క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ పులి ఉందని కన్ఫర్మేషన్ దాదాపుగా వచ్చేసినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎవ్వరు కూడా ఉండడానికి వీల్లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు మొత్తం ఇటు ఈ పాకని మొత్తం కూడా సరౌండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పులి పాకలో ఒక పక్కగా నక్కి ఉన్నట్టుగా కూడా ఆ ఇద్దరు యువకులు కూడా చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ క్లారిటీ వచ్చింది, ఇక్కడ ఉందని ఇప్పటికీ అటవీశాఖ సిబ్బందికి మళ్ళీ ఒకసారి ఆ క్లారిటీ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించి డిస్కషన్ చేసుకుంటున్నారు. అటవీశాఖ సిబ్బందికి సిగ్నల్స్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అందరినీ కూడా క్రౌడ్ అందరినీ కూడా ఇక్కడ నుంచి కూడా క్లియర్ చేశారు. పోలీసులు మొత్తం ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఆధీనంలోకి తీసుకుంటున్న పరిస్థితి మనం క్లియర్గా చూస్తున్నాం. అయితే ఎక్కడో ఛత్తీస్గఢ్లో మొదలుపెట్టిన పెద్ద పులి ప్రయాణం అయితే ఇప్పుడు కోర్మాపురం గ్రామానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వికారాబాద్ నుంచి కూడా అషూరాపేట నుంచి కూడా ఇటు పక్కన వెస్ట్ గోదావరి ఏలూరు జిల్లా అలాగే చూసుకున్నట్లయితే ఇటు పక్కన చూసుకున్నట్లయితే మనకి పోలీసులకి అతను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఎలా ఉందనేది కూడా క్లారిటీగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ పోలీస్ సీఏకి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూడొచ్చు మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడికి అటవీ శాఖ సిబ్బంది చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరందరినీ కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్లస్ ఇప్పటి నుంచి ఉదయం నుంచి కూడా పులి ఒక చోటే దాగి ఉందని తెలిసినా కూడా ఇక్కడికి అంటే జనావాసాల్లోకి వచ్చే విషయం దాకా కూడా ఇప్పటికీ నెట్లు కూడా ఇంకా తెప్పించలేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ డిఎఫ్ఓ చేరుకున్నారు, మొత్తం అంతా కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎవరు ఇక్కడ ఖచ్చితంగా పులి ఉందన్న సమాచారం నేపథ్యంలో మొత్తం అందరినీ కూడా వెళ్ళిపోవాలంటూ కూడా డిఎఫ్ఓ కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అది ఏదైతే వైల్డ్ యానిమల్ కాబట్టి ఆ వైల్డ్ యానిమల్ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్లస్ పులి ఇక్కడ ఉన్న క్లారిటీ అయితే దాదాపుగా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరు కూడా లోపల ఉండొద్దని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే డిఎఫ్ఓ క్లారిటీ చేస్తున్నారు, క్లియర్గా పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా కూడా డిఎఫ్ఓ స్పష్టం చేస్తున్నారు గ్రామ పెద్దకి. ఎస్ పాకలో ఉందని కూడా క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. గ్రామస్తులు కావచ్చు. ఎస్ అయితే చూసుకున్నట్లయితే ఇప్పటికే పాకలోనే ఖచ్చితంగా పులి ఉందని చెప్పి ఇద్దరు యువకులు కూడా కన్ఫర్మ్ చేసినట్టుగా కూడా గ్రామ అన్న ఉందని క్లారిటీ ఇచ్చారా? మాదని పాక అదే మీరు అందరూ వెళ్ళిపోతే మేము షూట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటున్నాడు ఉందని చెప్పారు. ఇదే పాకలో ఉన్నట్లుగా అయితే డిఎఫ్ఓ కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ క్రౌడ్ సహాయం చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్లస్ మొత్తం అంతా కూడా క్రౌడ్ అందరినీ కూడా క్లియర్ చేయాలని చెప్తున్నారు. సార్ ఆ పాకలో ఉన్నట్టు కన్ఫర్మేషన్ అయిందా? తెలియదండి చెప్తున్నారు. ఒక నిమిషం చూసుకున్నట్టయితే ఆల్రెడీ డిఎఫ్ఓ గారు కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పాక దగ్గర నుంచి ప్రజలందరూ కూడా క్లియర్ చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.